వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు వరుసపెట్టి కేసులు, అక్రమ నిర్బంధాలు ఇది ఒక కంటిన్యూస్ సీరియల్ లాగా సాగుతూ పోతూ ఉంది. గత 15 నెలల కాలం నుండి నాయకులను అయితే కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళది ఒక ఎపిసోడు, కింది స్థాయి కార్యకర్తలను అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పట్లేదు. నిర్బంధించేసి తీవ్రంగా కొట్టి వాళ్ళని ఏ విధంగా కొడుతున్నారనే కొన్ని విషయాలు బయటకు తెలుస్తూ ఉంటే అసలు పోలీసులకి వాళ్ళతో ఏమైనా కనుక వ్యక్తిగత కక్షలు ఉన్నా కూడా ఇంత దారుణంగా ప్రవర్తించరు కదా అనిపిస్తుంది. తాజాగా పల్నాడు జిల్లా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ సొంత గ్రామానికి చెందిన యువకుడట, కండ్లకుంట అట వాళ్ళ ఊరు, అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. కండ్లకుంట గ్రామానికి చెందినటువంటి ఆయన నాగిరెడ్డి అట, పొనుగంటి నాగిరెడ్డి. అతన్ని తీవ్రంగా ఒక గొడ్డును బాధినట్లు బాధేసి కాళ్ళు ఇరిగిపోయేలా కొట్టినారట. అయితే ఆ యువకుడు హైకోర్టులో లంచ్ మోషన్ వేసి పోలీసుల మీద డిపార్ట్మెంటల్ పరంగా చర్యలు తీసుకోవాలి అని, సస్పెండ్ చేయాలి అని డీసీపీని ఆదేశాలు ఇవ్వండి డీసీపీకి అని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు లంచ్ మోషన్ రూపంలో. ఆ పిటిషన్లో ఆయన కీలకంగా మెన్షన్ చేసిన విషయాలు ఏంటి? మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం అట, అదే వాళ్ళది కండ్లకుండన. అక్కడ 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన నివాసం నుంచి ఏం వారెంట్ లేదు, నోటీసులు ఏం లేదు, ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ అట రాంబాబు గౌడ్ బొలేరో వాహనంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారట. సుమారు సాయంత్రం 3:50 అప్పుడు అదే స్టేషన్ మొదటి అంతస్తుకు తీసుకెళ్లారట. అక్కడ నాగిరెడ్డిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారట, కిటికీకి లాక్ చేసేశారట ఆయన చేతులు. 45 నిమిషాల పాటు నాన్ స్టాప్గా బెల్టులు, కట్టెలు తీసుకొని విడిగా కొట్టారట. మామూలు చిత్రహింసలు కాదట, ఆయన కాలు ఇరిగిపోయిందట. అట్లా చిత్రహింసలకు చేసి పైన కొడుతూ ఉంటే కింద అచూకి కోసం వాళ్ళ మామ వచ్చారట. వాళ్ళ మామ దగ్గర లంచం మాట్లాడుకున్నారట 15,000. అది ఇవ్వకపోతే అతనిపై అక్రమ కేసులు బనాయిస్తానని బెదిరించి ఆ డబ్బులు తీసుకున్నారట. తర్వాత 13వ తేదీ సాయంత్రం 7:30 స్టేషన్ నుంచి పంపించేశారట. అయితే పంపించేస్తే 14వ తేదీ ఉదయం 11 గంటలకు మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే పాదం దగ్గర పగుళ్ళు ఉంది మరియు కేస్ షీట్న కేటాయించబడిందట. ఆయనకు కాలికి కట్టు కట్టారట, మందులు ఇచ్చారట, అంత దారుణంగా కొట్టారట. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే దాన్ని విచారించినటువంటి హైకోర్టు ఈ నెల 12 నుంచి 14 వరకు సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచండి అని చెప్పారట. ఇంత దారుణంగా కొట్టారా అని చెప్పి హైకోర్టు కూడా నివ్వెరపోయిందట. అయితే హోంశాఖ నుండి పోలీసుల నుండి వాదనలు వినిపించిన న్యాయవాది ఏమో లేదా బండి మీద పడి కాలేరు కొట్టుకున్నాడు అని చెప్పిందట. న్యాయవాది జయంతి అనే ఆమె బండి మీద పడి కాలేరు కొట్టుకున్నాడని చెప్పిందట. చూడండి ఎంత దారుణం. అయితే 12 నుంచి 14 తేదీలకు సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచండి అని ఆదేశిస్తూ తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు. ఇవన్నీ ఏం కావు, ఇట్లాంటివి ఎన్ని జరిగినాయి ఇప్పటి వరకు. భద్రపరచబడి అంటారు, లేకపోతే ఆ సీసీటీవీ కోతులు ఎత్తుకెళ్ళినాయి అంటారు, లేకపోతే ఇంకా షార్ట్ సర్క్యూట్ అయిందంటారు. ఏముండవు, ఏం జరుగుతాయి, ఎన్ని చూసాం ఇట్లాంటివి. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇస్తేనే వాళ్ళ మీద ఇప్పటికీ ఈ కోర్టు ఏం చర్యలు తీసుకోవాలి. ఎన్ని తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు, ఎన్ని ఇట్లాంటివి. అసలు కోర్టును ఎక్కడ దిగుతున్నారు పట్టప్ప స్వామి, మరీ కామెడీ కాకపోతే. కోర్టులను ఎవరు పట్టించుకుంటున్నారు? వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ప్లస్ పోలీసులు దేకను కూడా దేకట్లే. కోర్టును పట్టించుకోవాలంటే నేను గౌరవించాలి, పట్టించుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరు దేకట్లే, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు. పోలీసులకైతే లెక్కే లేకుండా పోయింది కదా కోర్టు అంటే.